ధనుసు రాశి వాళ్ళందరికీ 18వ తారీఖు ఫిబ్రవరి నుంచి 24వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారమంతా కూడా గ్రహాల స్థితిని బట్టి చూస్తే బుధుడు సప్తమాధిపతి కాస్త తృతీయంలోకి వెళ్ళిపోయాడు, 3వ ఇంట్లోకి వెళ్ళాడు. ఉద్యోగానికి అధిపతి బుధుడు కాస్త 3వ ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఉద్యోగస్తులందరికీ కాస్త ఇబ్బందికరమైన సమయం, జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి, మాట రాకుండా చూసుకోవాలి, సమయానికి ఉద్యోగానికి వెళ్ళాలి. సమయానికంటే ఎక్కువసేపు కాస్త ఆఫీస్లో ఉండి ఇంటికి రావడం మంచిది. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి మాటలు, పనికిరాని జోక్సులు ఇవన్నీ కూడా కొంచెం సీరియస్ అయిపోతాయన్నమాట. కాబట్టి పార్ట్నర్షిప్ ఈ వారం పనికిరాదు. పెళ్లి కాని వాళ్ళకి ఇంకా టైం పట్టేటువంటి అవకాశాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు బుధగ్రహం యొక్క మార్పు వల్ల జరిగింది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడానికి అనేకంగా కష్టపడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కుటుంబ సంతోషం కోసం కష్టపడతారు. పిల్లల చదువు బాగుంటుంది. బాగా ధైర్యాన్ని కలిగి ఉంటారు. నలుగురికి సహాయం చేసే స్టేజ్లో ఉంటారు. రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి ధనుసు రాశి వాళ్ళకు చాలా అనుకూలమైన టైం జరుగుతూ ఉంది. తల్లి ఆశీస్సులు బాగుంటాయి. ఆ పిల్లల యొక్క చదువు విషయంలో మీరు బాగా శ్రద్ధ వహిస్తారు. వాళ్ళు బాగా పురోగతికి వెళ్తారు. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉండి విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ చదువులు కూడా మీకు బాగా కలిసి వస్తాయని కూడా మనం చెప్పొచ్చు. ఆరోగ్యపరమైన విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ యొక్క బాగుని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆరోగ్యం మీద దెబ్బపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య విషయం మీకు ముందే చెప్పేశాను. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం బాగా తక్కువ. అదృష్టం మీద డిపెండ్ అవ్వకుండా సొంత తెలివి మీద మీరు ముందుకెళ్తే చాలా మంచిది. ఉద్యోగస్తులు అందరికీ కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అని చెప్పి మీకు ఆల్రెడీ బుధగ్రహం యొక్క మార్పు విషయంలో రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడం ఉద్యోగస్తులందరికీ చాలా మంచిదని కూడా మరోసారి చెప్తున్నా. వ్యాపారస్తులందరికీ మాత్రం బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఫుడ్ ఇండస్ట్రీ అంటే చాలామంది అడుగుతారు ఏమిటండి అని. ఉట్టి మెస్సులు, హోటల్కి, రెస్టారెంట్ కాదండి. వ్యవసాయము, కిరాణా షాపు, సూపర్ మార్కెట్, డ్రై ఫ్రూటు, వడియాలు, అప్పడాలు అన్నీ వస్తాయండి. ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. అందులో మంచి లాభాలు ఉంటాయి. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటుందండి. మీరు ప్రతిరోజు కూడా చక్కగా లేచి శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ సుందరకాండ చదవండి. సక్సెస్ మీదే.